RTI Live News. Ask for right. Namaste. Welcome to RTI Live News. పార్వతీపురం పట్టణ పరిధిలోని మహాత్మా జ్యోతిరావు పులే రెసిడెన్షియల్ గర్ల్స్ హై స్కూల్లో నేడు డ్రోన్ కెమెరాల సహాయంతో పర్యవేక్షణ నిర్వహించబడింది. అదేవిధంగా విద్యార్థులకు శక్తి యాప్పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆపద సమయంలో మహిళలు మరియు బాలికలు మొబైల్లో ఉన్న శక్తి యాప్ ద్వారా ఒకే క్లిక్తో తమ స్థానం మరియు వివరాలను పోలీసులకు చేరవేయడం ద్వారా తక్షణ సహాయం పొందగలరని వివరించారు. ఈ అవగాహన కార్యక్రమం ద్వారా విద్యార్థులు స్వీయ రక్షణ, భద్రతపై చైతన్యం కల్పించబడింది. ఒకసారి కాంప్లెక్స్లో ఏం చేయమన్నారంటే వెహికల్ మూవ్ అవుతున్నట్టు వారు మీ అందరినీ దాని మీద ఒక ఆపదలో ఉన్నప్పుడు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటారు. అందుకోసం మీ అందరికీ మరీ మనవి చేస్తుంది ఏమంటే మీరందరూ ఈ శక్తి యాప్ను వినియోగించుకోండి. పోలీసు వారు తాలూకా సహకారం తీసుకోండి. ఆపదలో ఉన్న వారికి పోలీసు వారు ఎప్పుడూ రక్షణలో ఉంటారు. మా మహిళా పోలీసులేమి మెన్న పోలీసు ఏమి అందరూ మీకు స్కూల్లో ఏమి లేకపోతే ఒక బజార్లో అవ్వచ్చు, మార్కెట్లోనే అవ్వచ్చు, ఎక్కడైనా ఆకతాయిలు అల్లరి చేసినప్పుడు మీరు 112 కాల్ వినియోగించుకుంటే మీకు ఆపదలో ఉన్న వారిని రక్షించడానికి మన గవర్నమెంట్ ఈ శక్తి యాప్ను వినియోగించింది. కాబట్టి మీ అందరికీ మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. అలాగే మీరు బాగా క్రమశిక్షణగా చదివి మీ తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి, స్కూల్కి మంచి పేరు తేవాలా. ప్రతి ఒక్కరూ మంచి ప్రావీణ్యత సబ్జెక్టు నేర్చుకొని ఎవ్వరూ మొగమాటం పడొద్దు. చదువులో మనం ఎప్పుడు వెనకబెడితే మనం మైనస్లోకి వెళ్ళిపోతాం. ఎవరైతే సక్రంగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటారో వాళ్ళు టాప్ ర్యాంక్లోకి వెళ్ళి చాలామంది ఇప్పుడు టీచర్స్ అయ్యారు. ఒక గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వచ్చు, ఒక IAS IPS అవ్వచ్చు, ఒక ఇంజనీర్ అవ్వచ్చు, ఒక డాక్టర్ అవ్వచ్చు. అందుకోసం మీరందరూ కష్టపడి మంచి పేరు తెచ్చి ఈ స్కూల్కి మంచి పేరు తెస్తారని మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ 2012లో వచ్చింది కదా ఈ చట్టం గురించి మనతో పాటు మన విలేజ్లో చాలామంది అమ్మాయిలకి దీనిపై అవగాహన ఉండదు. మనం ఆల్రెడీ స్కూల్స్కి వస్తున్నాం, కాలేజీకి వస్తున్నాం, మీకు అవేర్నెస్ అనేది వస్తుంది. మీరు కూడా మీతో ఆగిపోకుండా మీ విలేజ్లో ఉన్నటువంటి అమ్మాయిలు, మీ తోటి విద్యార్థులు కూడా మనకంటూ ఒక చట్టం ఉంది, ఈ పోక్సో యాక్ట్ ఒకటి ఉన్నది. సో వాళ్ళందరూ కూడా దీని గురించి వివరించి వాళ్ళకు కూడా మీరు అవగాహన కల్పించాలి. ప్రతి ఒక్క మహిళకి అంటే పుట్టిన బిడ్డ నుంచి పండిన ముసలి వరకు ప్రతి ఒక్కరికి కూడా మనకి కూడా ఒక చట్టం ఉంది. మనకి ఇబ్బంది అయితే ఇది ఉపయోగించుకోవచ్చని ప్రతి ఒక్కరు కూడా మీ గ్రామాల్లో మీరు తెలియచేయాలి. ఓకేనా? ఈరోజే కాదు, ఒక 3-4 డేస్ నుంచి మనకి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చక్కగా వచ్చి మనకి అన్ని అంశాలపైన మంచి అవగాహన కల్పిస్తున్నారు. మనం పిల్లలు ఎలా చదవాలి అన్నది కూడా వాళ్ళు చక్కగా చెప్పారు. అండ్ మనకి ముఖ్యంగా SOS యాప్ అని మనకి లేడీస్కి రక్షణ కోసము, ఆత్మరక్షణ కోసం అని చెప్పేసి మనం ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుని పబ్లిక్ ప్లేసెస్లో ఎప్పుడైనా మనం తిరిగినప్పుడు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే స్టేషన్ కానీ, లేకపోతే బస్ స్టేషన్ కానీ, లేకపోతే రోడ్డు పైన కానీ వెళ్ళినప్పుడు మనకి ఎటువంటి ఆపద ఎదురైనా కానీ మనం ఆ యాప్ని యూజ్ చేసి ఇమీడియట్గా మనం పోలీస్ వారి రక్షణ పొందవచ్చు. ఎప్పుడూ ఒంటరిగా వెళ్ళే మహిళలు, లేకపోతే విద్యార్థినులు, లేకపోతే ఎవరన్నా కానీ ఎటువంటి ఆపద ఎదురైనా ఈ SOS యాప్ ద్వారా మనల్ని మనం రక్షించుకుని మన ఫ్యామిలీని కూడా మనం తెలియపరచవచ్చు ఇవన్నీ. ఓకే, సో ఎవ్రీబడి మస్ట్ యూటిలైజ్ దిస్ యాప్. అలాగే మనకి గర్ల్స్ ఆర్ లేడీస్ ఎవరున్నా కానీ, ఎస్పెషల్లీ బిలో స్కూల్ ఏజ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పైన కూడా మంచి అవగాహన ఉండాలి. సో ఎవరన్నా మీరు పబ్లిక్ ప్లేసెస్లో వెళ్తున్నప్పుడు కానీ, ఎక్కడన్నా వెళ్తున్నప్పుడు కానీ, ఏమైనా ఎవరన్నా ముట్టడానికి కానీ ట్రై చేస్తే ఈవెన్ దెన్ యూ కెన్ యూటిలైజ్ దిస్ యాప్ అండ్ యూ కెన్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్, రైట్? సో ఇవి మనకి గవర్నమెంట్ తీసుకొచ్చింది మన రక్షణ కోసం మాత్రమే. దీన్ని మనం చాలా జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకుని మనల్ని మనం కాపాడుకుని మన లైఫ్ని సేవ్ చేసుకోవడానికి ఇది మంచి యాప్ అని తెలియపరుస్తున్నాను. ఈరోజు మీ స్కూల్కి రావడం జరిగింది, మీ ప్రిన్సిపల్ గారు పర్మిషన్ తీసుకోవడం జరిగింది. మహిళా రక్షణ, మహిళా భద్రత, ఇంగ్లీష్లో ఉమెన్ సేఫ్టీ, కేవలము మహిళల రక్షణ కోసం గవర్నమెంట్ వారు పోలీసు వారికి శక్తి యాప్ అని 112 కాల్కి ఆపదలో ఉన్నవారు ఇమీడియట్గా ఫోన్ చేస్తే
వెంటనే పోలీసు వారు అక్కడికి వచ్చి ఏమి జరిగిందని మీకు తెలుసుకుంటారు. ఇమీడియట్లీ దాని మీద యాక్షన్ ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఆకతాయిలు స్కూల్కి వచ్చి అల్లరి చేయడం కానీ, లేకపోతే ఎవరైనా మీకు కామెంట్ చేయడం కానీ, లేదా అసభ్యకరంగా ప్రవర్తించడం, పదజాలాలు వాడడం కానీ చేస్తే మీరు ఇమీడియట్లీ మీ టీచర్స్ కానీ మీ తల్లిదండ్రులు చెప్పాలా. ఇది మనసులో దాచుకోవద్దు. మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఏంటంటే, మహిళా రక్షణ, మహిళా భద్రత కోసం మన గవర్నమెంట్ శక్తి యాప్ను తీసుకొచ్చింది. కాబట్టి ఈ శక్తి యాప్లో 11 ఫ్యూచర్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు వినియోగించుకొని ఆపదలో ఉండేసరికి ఇమీడియట్లీ రక్షిస్తుంది. అలాగే మీ ప్రిన్సిపల్ మేడం గారికి మరియు ఉపాధ్యాయులకి, పత్రికా విలేకరులకు నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మహిళా పోలీసులు రక్షణ కోసం ఎల్లవేళలా 24 అవర్స్ మీ దగ్గర ఉంటారు. కాబట్టి మీరు ఎప్పుడు కాల్ చేసినా ఇమీడియట్లీ ఎక్కడ ఆపదలో ఉన్నా, ఎటువంటి ప్రమాదం జరిగినా, ఒక రోడ్డు యాక్సిడెంట్ అవ్వచ్చు, లేకపోతే ఒక దొంగతనం అవ్వచ్చు, లేకపోతే అమ్మాయిలకి అల్లరి చేయొచ్చు, ర్యాగింగ్ చేయొచ్చు, దీనిపై పోలీసు వారు ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటారు. మీరందరూ 112 కాల్కి ఫోన్ చేస్తే ఇమీడియట్లీ మీకోసం రక్షణ కోసం ఆపదలో ఉన్న వారికి రక్షించడానికి శక్తి టీం ఎల్లవేళలా మీ గురించి అందుబాటులో ఉంటుందని మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ అవకాశం ఇచ్చిన మన ప్రిన్సిపల్ గారికి, తోటి ఉపాధ్యాయులకి, మా సిబ్బంది అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మేడం గారు కొన్ని సూచనలు మీకు చెప్తారు, ఇవన్నీ పాటిస్తారని మనస్ఫూర్తిగా మీకు కోరుకుంటున్నాను.